హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించిన సైకాలజీ 16వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. మొదటి 15 గ్రాండ్ టెస్టులు కూడా వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతాయి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఒక 4 వీడియోలు అయితే డిస్ప్లే అవుతాయి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా మమ్మల్ని ప్రోత్సహిస్తాయి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్, స్టాన్లీ హాల్ ఏ దశను ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నాడు? 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 వయోజన దశ. మరి ఇక్కడ స్టాన్లీ హాల్ పేర్కొన్నది ఒత్తిడి సంచలనంతో కూడుకున్నది అని చెప్పిన దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ రెండో బిట్కి వెళ్ళిపోదామండి. పరీక్షలో 2 బాగా తెలిసిన సమాధానాల మధ్య దేనిని ఎంచుకోవాలో తెలియని సంఘర్షణ? 1 ఉపగమ పరిహార, 2 పరిహార పరిహార, 3 ఉపగమ 4 ద్వి ఉపగమ పరిహార. మరి ఈ ఆప్షన్ మనకు బాగా తెలుసు. ఆన్సర్ ఉపగమ. మరి మూడవ బిట్కి వెళ్ళిపోదామండి. ఈ రక్షక తంత్రంలో స్మృతిలోని అంశాలు విస్తృతిలోకి వెళ్లకుండా అచేతనావస్థలో నిలిచి ఉంటాయి. 1 ప్రతిగమనం, 2 తాదాత్మీకరణం, 3 దమనం, 4 అపసామాన్య విస్తృతి. మరి ఆన్సర్ దమనం అంటే కావాలని మర్చిపోవడం అండి. అచేతన వ్యవస్థలోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ 4th బిట్ అండి. క్రింది వానిలో కార్యకరణ సంబంధాన్ని నిరూపించగల పద్ధతి ఏమిటి? 1 సర్వే పద్ధతి, 2 అంతఃపరిశీలన పద్ధతి, 3 ప్రయోగ పద్ధతి, 4 క్లినికల్ పద్ధతి. మరి ఆన్సర్ చూసినట్లయితే ప్రయోగ పద్ధతి అండి. ఈ ప్రయోగ పద్ధతి కార్యకరణ సంబంధాన్ని నిరూపిస్తుంది. నెక్స్ట్ 5th బిట్ అండి. క్రింది వాటిలో సమగ్రాకృతి సిద్ధాంతంగా పేర్కొనే సిద్ధాంతం ఏంటి? 1 ట్రాన్స్మిషన్ సిద్ధాంతం, 2 ఆదర్శాల సిద్ధాంతం, 3 సామాన్యీకరణ సిద్ధాంతం, 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము సమగ్రాకృతి సిద్ధాంతంగా పేర్కొన్నది. నెక్స్ట్ 6th బిట్కి వెళ్దామండి. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి అని దీనిని అంటారు? 1 ప్రగతి లేని స్థితి భాగాన్ని, 2 త్వరిత ప్రగతి స్థితి భాగాన్ని, 3 తక్కువ ప్రగతి స్థితి భాగాన్ని, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ప్రగతి లేని స్థితి భాగాన్ని పీఠభూమి అని మనం పేర్కొనడం జరుగుతుంది అభ్యసన ప్రక్రియలో. 7వ బిట్కి వెళ్దామండి. పఠన వైకల్యం ఏర్పడటానికి గల ప్రధాన కారణాలేమి? 1 పౌష్టికాహార లోపం, 2 జన్యుపరమైన కారణాలు, 3 దృష్టి శ్రవణ సమస్యలు, 4 5 ఆన్సర్ చూసినట్లయితే ఇవన్నీ కూడా వస్తాయండి. పఠన వైకల్యం పౌష్టికాహార లోపం వల్ల ఉంటుంది, జన్యుపరమైన కారణాలు, దృష్టి శ్రవణ సమస్యలు, ఇవన్నీ కూడా పఠన వైకల్యం ఏర్పడడానికి ప్రధానమైన కారణాలండి. 8వ బిట్ చూద్దామండి. అన్వేషణ పద్ధతిలో సోపానాల క్రమం ఏమిటి? ఏ నిర్వచించడం, బి వివరించడం, సి ముగింపు, డి ప్రయోగాల నిర్వహణ. 1 ABCD, 2 ADBC, 3 ADCB, 4 ACDB. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ADBC అండి. ఫస్ట్ నిర్వచించడము, నెక్స్ట్ ప్రయోగ నిర్వహణ, తర్వాత వివరించడము, ఫైనల్గా ముగింపు. ఇది అన్వేషణ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాల క్రమం అండి. ఇప్పుడు 9వ చూద్దామండి. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమంటారు? అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమంటారు? 1 పెరుగుదల, 2 వికాసము, 3 పరిపక్వత, 4 మూర్తిమత్వము. మరి ఆన్సర్ చూసినట్లయితే దీన్ని పరిపక్వత అంటారండి. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది ఏమిటి? 1 ఎస్ పాల్ కమిటీ, 2 NCF 2005,
3 రామమూర్తి కమిటీ, 4 ఎన్పిఈ 1986. మరి ఆన్సర్ చూసినట్లయితే ఎన్సిఎఫ్ 2005 విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది ఎన్సిఎఫ్ 2005 అండి. మరి నెక్స్ట్ బిట్ 11వ బిట్ అండి. శిశువు ప్రస్తుత మానసిక సామర్థ్యం ఆధారంగా అంతిమ మానసిక వికాసాన్ని అంచనా వేయవచ్చు. ఈ విషయాన్ని నిర్ధారించే వికాస సూత్రం ఏమిటి? 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 3 వికాసం సంచితమైనది. 4 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆన్సర్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చండి. ప్రస్తుత మానసిక సామర్థ్యం ఆధారంగా అంతిమ మానసిక వికాసాన్ని అంచనా వేయవచ్చు అనేది వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే వికాస సూత్రం అండి అది. నెక్స్ట్ 12వ బిట్ అండి. ప్రార్థనా సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు 1 నుండి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రకటించినప్పుడు 3వ తరగతిలోని బాలుడు తనకు రేపు సెలవు అని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటాడు. అయితే ఆ బాలుడిలోని సంజ్ఞానాత్మక దశ ఏమిటి? 1 ఇంద్రియచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. సో పిల్లవాడు మూర్త ప్రచాలక దశను కలిగి ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 13వ బిట్ అండి. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? 1 బ్రోనర్, 2 బండూరా, 3 దారుడెక్, 4 ఇవాన్ పావ్లావ్. మరి ఆన్సర్ చూసినట్లయితే సాంప్రదాయక సిద్ధాంతాన్ని ఇవాన్ పావ్లావ్ ప్రతిపాదించారండి. నెక్స్ట్ 14వ బిట్టు. ప్రేరేపిత విస్తృతిగా చెప్పబడు రక్షక తంత్రం ఏమిటి? ప్రేరేపిత విస్తృతిగా 1 విస్థాపనం, 2 తాదాత్మీకరణం, 3 ప్రతిగమనం, 4 దమనం. మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది దమనం. కావాలని మర్చిపోవడం అనేదే దమనం అండి. విస్తృతి అంటే మర్చిపోవడం కదా. మరి నెక్స్ట్ బిట్ అండి 15వ బిట్ చూద్దాం. తన కుటుంబం యొక్క ఆదాయ వ్యయాలను తెలుసుకున్న విద్యార్థి జాతీయ ఆదాయం అనే పాఠాన్ని సులువుగా అర్థం చేసుకోవడం. 1 ఆదర్శాల సిద్ధాంతం, 2 సమగ్రాకృతి సిద్ధాంతం, 3 సాధారణీకరణ సిద్ధాంతం, 4 సమరూప అంశాల సిద్ధాంతం. ఇక్కడ సమరూపంగా ఉండే అంశాల సిద్ధాంతమే తన కుటుంబ ఆదాయ వ్యయాలు జాతీయ ఆదాయం గురించి కూడా సమరూపంగా ఉంటాయి కాబట్టి సమరూప అంశాల సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ 16వ బిట్ అండి. మాంటిస్సోరీ పద్ధతి క్రింది ఏ విషయంలో కిండర్ గార్డెన్ పద్ధతికి భిన్నమైనది? 1 తరగతి బోధనిక, 2 సమయపాలనిక, 3 ఉపాధ్యాయ నియంత్రణక, 4 పైవన్యన. మరి ఎన్నాట్లకన్నా మాంటిస్సోరీది ఈ కిండర్ గార్డెన్ కన్నా విభిన్నమైనదండి. తరగతి గది బోధనలోను సమయపాలనలోను ఉపాధ్యాయ నియంత్రణలోను కూడా మాంటిస్సోరీ పద్ధతి వేరే, కిండర్ గార్డెన్ పద్ధతి వేరే అన్నమాట. 17వ బిట్ అండి. స్టాన్లీ హాల్ ఉద్వేగ అస్థిరత ఉన్న దశగా దీన్ని గుర్తించారు. 1 శైశవ దశ, 2 కౌమార దశ, 3 బాల్య దశ, 4 వృద్ధాప్య దశ. మరి ఆన్సర్ ఉద్వేగ అస్థిరత ఏ స్టేజ్లో ఉంటుందన్నది మనకు అందరికీ బాగా తెలుసు. అదే కౌమార దశ, టీనేజ్. దీన్ని వివరించింది స్టాన్లీ హాల్. మరి 18వ బిట్ అండి. వ్యక్తి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధమును ఏర్పరచుకునే సామర్థ్యమే 1 మూర్తిమత్వము, 2 వైఖరి, 3 సర్దుబాటు, 4 ప్రజ్ఞ. మరి సర్దుబాటు అనేది సంతృప్తికర సంబంధాన్ని ఏర్పరచుకుంటుందండి. మరి 19వ బిట్ అండి. క్రింది వానిలో నియత విద్య సంస్థ ఏమిటి? 1 మ్యూజియం, 2 క్లబ్, 3 కుటుంబం, 4 సంఘం. మరి ఆన్సర్ చూసినట్లయితే నియత విద్య కలిగిన సంస్థే మ్యూజియం. మరి 20వ బిట్ చూద్దామండి. క్రింది వానిలో ఉత్తమ పరిగణనం యొక్క ఉద్దేశం కానిదేంటి? 1 బోధనా నిర్మాణం, 2 బోధనా పర్యవేక్షణ, 3 అభ్యసన మదింపు,
4 సాధన ఆధారంగా విద్యార్థుల వర్గీకరణ. మరి ఆన్సర్ ఉత్తమ పరిగణన ఉద్దేశం కానిది ఏంటంటే సాధన ఆధారంగా విద్యార్థులని వర్గీకరణ చేయకూడదండి ఖచ్చితంగా. మరి నెక్స్ట్ బిట్టుకు వెళ్ళిపోదాం. 21వ బిట్టు, సార్వత్రిక విద్యా వనరుల లక్షణాలు కానివి ఏంటి? మరి ఇవన్నీ కూడా ఒకసారి స్టాప్ చేసి చదువుకోండి. మరి ఆన్సర్ అయితే 2 తమ ఇష్టాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశం లేకపోవడమే సార్వత్రిక విద్యా వనరుల లక్షణాలు కానివ్వండి. మిగతావన్నీ కూడా ఈ లక్షణాలే. మరి 22వ బిట్ చూద్దాము. సిడి కాంపాక్ట్ డిస్క్ అంటారు కదండి, దాని సిడి నిల్వ సామర్థ్యం ఎంత? 1 200 MB, 2 400 MB, 3 500 MB, 4 700 MB. మరి ఆన్సర్ చూసినట్లయితే సిడి యొక్క నిల్వ సామర్థ్యం 700 MB. ఇది ఐసీటీలో తప్పనిసరిగా మార్కులు వస్తాయండి, దానిలో భాగంగా ఇవి ఈ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి 23వ బిట్ అండి, రూబ్రిక్స్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? 1 జ్ఞానాన్ని మదింపు చేయడం, 2 సాధనలను మదింపు చేయడం, 3 ఉత్పన్నంలను మదింపు చేయడం, 4 పైవన్నీ. మరి ఆన్సర్ చూసినట్లయితే జ్ఞానాన్ని మదింపు చేయడం, సాధనలను మదింపు చేయడం, ఉత్పన్నాలను మదింపు చేయడం, మొత్తం అన్నీ కూడా ఈ రూబ్రిక్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. మరి 24వ బిట్ చూద్దాము. కంప్యూటర్ భాషలో ప్లాట్ఫామ్ అనగా 1 కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్, 2 స్వయం, 3 గ్రూప్ కొలాబరేషన్, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసినట్లయితే కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ అండి ప్లాట్ఫామ్ అనగా. అంటే మనం ఫేస్బుక్ ప్లాట్ఫామ్, ట్విట్టర్ ప్లాట్ఫామ్ అంటాం కదా, అందుకే కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమే ప్లాట్ఫామ్ అంటామండి. 25వ బిట్ అండి, ఎల్సిడి అనగా 1 లాంగ్వేజ్ క్రిస్టల్ డిస్ప్లే, 2 లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, 3 లైట్ కామన్ డిస్ప్లే, 4 లెర్నింగ్ కంప్యూటర్ డిస్క్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి టీవీలు ఉంటాయి కదండి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. మరి 26వ బిట్ చూద్దామండి. సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి అని చెప్పింది ఎవరు? సన్నివేశాల కల్పన ద్వారా 1 కొఠారి కమిషన్, 2 ఎన్సిఎఫ్ 2005, 3 ఎస్వాల్ కమిటీ, 4 మొదలియార్ కమిషన్. మరి ఆన్సర్ చూస్తున్నట్లయితే ఎన్సిఎఫ్ 2005 సన్నివేశాల కల్పన ద్వారా సమ్మిళిత విద్యను అందించాలి అని ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగిందండి. మరి 27వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాణిలో విద్యా టెలివిజన్ యొక్క పరిమితులు కానిది ఏమిటి? మరి ఒకసారి డిస్ప్లే ఆపేసి మొత్తం చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో మొత్తం చదవడం లేదు. ఆప్షన్ 4 ఎలక్ట్రానిక్స్ ట్రిక్స్ ద్వారా వాస్తవంగా సాధ్యం కాని అనుభూతులను సాధ్యపరిచి విద్యార్థి అవగాహనకు తోడ్పడుతుంది. ఇది విద్యా టెలివిజన్ యొక్క పరిమితులు కానిదండి. నెక్స్ట్ 28వ బిట్ చూద్దామండి. ఇంటరాక్టివ్ బోర్డులను ఈ పాఠశాలలో ఎక్కువగా వాడుతున్నారు. 1 ప్రాథమిక పాఠశాలలో, 2 ఉన్నత పాఠశాలలో, 3 విదేశీ పాఠశాలలో, 4 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో. ఆన్సర్ చూసినట్లయితే ఇంటరాక్టివ్ బోర్డులను విదేశీ పాఠశాలలో ఎక్కువ వాడుతున్నారు. నెక్స్ట్ బిట్ అండి 29వ బిట్ చూద్దామండి. ఎంఓఓసికి సంబంధించి సరైన వాక్యం ఏంటి? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. మరి ఆన్సర్ అయితే ఆన్సర్ 3 ఏబిసిడి మొత్తం అన్నీ కూడా ఆన్సర్లోకి వస్తున్నాయండి. మరి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి 30వ లాస్ట్ బిట్ అండి, 30వ బిట్, విద్యార్థుల ప్రగతిని మదింపు చేయడంలో అతి ఎక్కువగా ఉపయోగించే సాధనాల్లో తొలి స్థానాల్లో నిలుస్తున్నవి ఏమిటి? 1 ప్రశ్నావళి మౌఖిక పరీక్ష, 2 చెక్ లిస్టులు నిర్ధారణ మాపనలు, 3 వ్రాత పరీక్ష చెక్ లిస్టులు, 4 ప్రశ్నావళి నిర్ధారణ మాపనలు.
ఆన్సర్ చూసినట్లయితే చెక్ లిస్టులో నిర్ధారణ మాపనలో విద్యార్థుల ప్రగతిని మదింపు చేయడంలో ఎక్కువగా తొలి స్థానాల్లో ఉన్నవే చెక్ లిస్టులు నిర్ధారణ మాపనలు. మరి ఇంత చక్కని వీడియోకి అందించినటువంటి మా యొక్క హరీష్ స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.